దేవుని స్తోత్రం కలుగుతాడు. ఎందుచేతంటే నువ్వు భయంతో భక్తితో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన విన్న దేవుడు నీలో ఉన్న ప్రతి ఒక్క బాధను తీరుస్తారు. ఒకటే మాట సేవకుడిగా దేవుడు చెప్తున్నాడు, బాబు క్రైస్తవులు ఉన్న మేము మాకే కష్టాలు వస్తున్నాయి, పక్కన ఉన్న వాళ్ళకి ఎందుకు కష్టాలు రావట్లేదని చెప్పి మీరు మనసులో అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే చుట్టాలు ఎంతమంది ఉంటారండి, ఎన్ని రోజులు ఉంటారు మీ దగ్గర? కొద్ది రోజులు ఉంటాడు వెళ్ళిపోతాడు. అలాగే కష్టాలు కూడా మన దగ్గర ఎక్కువ రోజులు ఉండవు, వచ్చి వెళ్ళిపోతాయి. కానీ సజీవంగా ఆనందంగా సంతోషంగా ఉండేది ఎవరు? మనమే. దేవుని స్తోత్రం కలుగుతాడు. ఆ కష్టంలో కూడా నువ్వు దేవుని విడిచిపెట్టకుండా అబ్రహాము వలె విశ్వాసం కలిగి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన మీద దేవుడు చెప్పిన మాట ఏంటంటే సంవత్సరంలో నీకు చక్కనైన కుమారుని ఇస్తా అన్నాడు దేవుడు. అదే రీతిగా తన భార్య ముసలి వయసు వచ్చినప్పుడు కూడా చక్కనైన బిడ్డని ఎలాగైతే దేవుడు ఇచ్చినాడు మీ అందరితో కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఏదైతే ఆశ కలిగి ఉన్నావో, నువ్వు ఏదైతే కోరిక కలిగి ఉన్నావో, నీ జీవితంలో ఏ కార్యం జరగాలని నువ్వు ఆశపడుతున్నావో అవన్నీ కూడా నేను వాగ్దానం చేస్తున్నాను. ఆ వాగ్దానం తొందరలో నుంచి ప్రతి ఒక్క కుటుంబం పట్ల ప్రతి ఒక్క బిడ్డ పట్ల దేవుడు నెరవేర్చబోతున్న దేవుని స్తోత్రం కనుక అది ఉద్యోగం కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, అప్పు సమస్య కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుడు అంటున్నాడు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఒకటే మాట, నా దేవుడు నాతో ఉన్నాడు, నాతో కూడా దేవుడు వాగ్దానం చేయని ఆయన చెప్పి ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన విన్న దేవుడు కొద్ది దినాల్లో దేవుడికి పట్ల గొప్ప కార్యం చేస్తారు. ఒక చిన్న ప్రార్థన దేవుడు చేయమంటున్నాడు. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోండి. దేవానికి స్తోత్రం నాయన ప్రభువా, నువ్వు నాతో మాట్లాడుతున్నావు తండ్రి, నీ ప్రియపెట్టుల కోసం తండ్రి ప్రభువా. అదే నాన్న అబ్రహాము ఇంటి దిద్దుగా ప్రార్థన చేయగా ఆ దేవదూతులు ఎలాగైతే వారి ఇంటికి వచ్చి తండ్రి ప్రభువా సంవత్సరం లోపున చక్కనైన బిడ్డిస్తానని చెప్పి ఉన్నావు. అలాగే ఇది నాన్న నీ ప్రియ బిడ్డలు ఈ దినాన వచ్చిన తండ్రి మందిరానికి వారి హృదయంలో ఏ ఆలోచన ఉందో ఏ తలం ఉందో నాకైతే తెలియదు తండ్రి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ పట్ల నువ్వు ఒక వాగ్దానం చేస్తున్నది వందనాలు. ఆ వాగ్దానము కొద్ది దినాల్లో నెరవేరబడుతుంది కనుక తండ్రి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ ఆ నెరవేరక ముందుగానే నీ దగ్గర కన్నీరు కాల్చి లోపలి ప్రార్థించైనా సాయించు. చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు కూడా అదే స్వభావం కలిగిన దగ్గర ప్రార్థించైనా సాయించైనా ఒకటే ప్రార్థన, నువ్వు తొందరలో రాబోతున్నావు, ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు, కానీ నువ్వు చెప్తున్న ప్రతి మాట మీ బిడ్డలు వింటున్నారు కనుక ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా లోపడి ఇంకా ఈ ప్రార్థన చేసి ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా నీవు ఇచ్చే దీవుని పొందుతూ మరలా నువ్వు వచ్చినప్పుడు నీతో పాటు నీ రాజుల్లో నీతో పాటు కూర్చోవడానికి సహాయం చేయమని ఆ దినాన్ని అబ్రహాముకు నువ్వు ఎలాగైతే సహాయం చేస్తున్నావో ఈ దిన ప్రతి ఒక్క బిడ్డల పట్ల గొప్ప కార్యం చేయమని మరలా మేము ఆదివారం కలిసి వరకు ఈ బిడ్డలు గొప్పగా దీవించమని ఏ సరిపడుతున్న ప్రార్థన తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడి వాక్యం దీవించండి.